అండి అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే మా పిల్లల కోసం వచ్చేసి ఈవినింగ్ చిన్న స్నాక్ ఐటమ్ అండ్ స్వీట్ ఐటమ్ ఇది సేమియా కేసరి చేస్తున్నా. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు సేమియా అయితే మనం గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు సేమియా కూడా వేసుకోవాలి. అందరూ రవ్వ కేసరి కూడా చేస్తారు, నేను సేమియా కేసరి చేస్తున్నా. ఎందుకేమో రవ్వ కేసరి అనే వస్తుంది, కానీ సేమియా తీసుకునే కదా. చూడండి, ఒక కప్పు సేమియా తీసుకున్నాను. రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఈసారి వెరైటీ అనమాట. ఎప్పుడైనా మా పిల్లల కోసం రవ్వ కేసరి వేస్తా, కానీ సేమియా కేసరి చేయమని అడిగారు, సరే అని చేస్తున్నా. అయితే ఇక్కడ పాలు చూడండి, చిక్కడి పాలు భలే ఉంటాయి, మరిగినాయి, పక్కన పెట్టేసుకున్నాను. ఇగో ఇది మాత్రం నేను మా చిన్నోడు నన్ను వెనకాల ఉండి ఏదో మాట్లాడేసిన లోపు కొంచెం నల్లగైంది. మీరు మాత్రం మార్చుకోకండి, మాకు ఇంట్లోకి ఓకే పర్వాలేదు, తినడానికే కాబట్టి. ఇంకా అదే గిన్నెలో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. 1 కప్పు సేమియా వేసుకున్నాం కదా, 2 కప్పుల వాటర్ సరిపోతాయి. ఎందుకంటే పాయసంలాగా ఎక్కువ అవసరం లేదు, కొంచెం తక్కువ వేసుకోవాలి చూసుకొని. ఇవి కూడా మరిగినాక అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మా పిల్లలు ఎప్పుడు నేను అసలు రంగు వాడను, కేసరి కదా అనేసి రంగు తీసుకొచ్చారు వాళ్ళు, అంటే తినే ఫుడ్ కలర్. నేను ఫుడ్ కలర్ అసలు ఎప్పుడు ప్రిపేర్ చేయనండి, అప్పుడెప్పుడో చేశాను. మళ్ళీ ఇప్పుడు మా పిల్లలు వెరైటీగా ఉంటుందమ్మా చేయవా చాలా లేనిది అంటే, సరే వాళ్ళ ముచ్చట ఎందుకు కాదు అనొద్దు అనేసి వాళ్ళ కోసం చేశాను. ఎప్పుడో ఒక్కసారి కాబట్టి ఓకే పర్లేదు. చిటికెడ వేసాను ఆ వాటర్లో, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అదే వాటర్లో మంచిగా మరిగాక ఈ వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచి ఉడుకుతూ ఉంటుంది అది. కొద్దిసేపు ఉడికాక చూడండి, అట్లా మంచి కుత్త ఉడికాక దగ్గరికి పోయాక ఇంకొంచెం మనకు కావాల్సిన మీరు ఎంత తింటే అంత అనమాట. మేమైతే తక్కువే తింటాము. ఎక్కువ స్వీట్ ఐటమ్ చేస్తాను, కానీ షుగర్ మాత్రం అంటే స్వీట్ తక్కువే ఉండేటట్టు చూసుకుంటాను. ఎందుకంటే నాకు షుగర్ అంటేనే వెగట్ అనిపిస్తుంది. ఒకసారి తింటే మళ్ళీ ఎప్పుడో తింటాను, కానీ ఉడుకుతుంటే మాత్రం భలే మంచి స్మెల్ వస్తుంది. ఒక కమ్మటి స్వీట్ ఉడుకుతుంటే ఎట్లా వస్తుంది అది ఆస్వాదిస్తాను అనమాట. దాంతో నాకు కడుపు నిండిపోతుంది. అదే చెప్తున్నాను మా పిల్లలకి. చూడండి, భలే మంచిగా ఉడికింది. చుట్టుపక్కల నెయ్యి కూడా వదిలేదు, చూసారా. నేను ఎక్కువ పెద్దది ఏమి వెళ్ళే, 10 రూపాయల నెయ్యి ప్యాక్ వేసాను అంతే. చూడండి, మంచిగా అయింది. ఇంకా బంద్ చేసుకోవడమే, రెడీ అయిపోయింది. ఒక 5 to 10 minutesలో రెడీ అయిపోతుందండి, పెద్ద టైం ఏమి ఉండదు. మా పిల్లలకి అంటే మన పిల్లలకి ఎప్పుడైనా కావాలి చిన్న స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఇలాంటివి చేసి పెట్టండి, మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మాకు ఒక కప్పు 5 members సరిపోయింది కరెక్ట్గా. చూసారా, రెడీ అయింది, భలే మంచిగా ఉంది. సూపర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది, మంచి కుదిరింది రవ్వ కేసరి. మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్. ఓకేనా? బాయ్ అండి అందరికీ.